మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చదివిన వాక్య భాగంలో ఈ బిడ్డవలే తను తాను ఎవరు తగ్గించుకుని ఉంటారో పరలోక రాజ్యానికి వారు ప్రవేశిస్తారు, వాడు గొప్పవాడు అని ప్రభు సెలవిస్తున్నారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే శిష్యులు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటున్నారు. పరలోక రాజ్యానికి నేను వెళ్తాను, పరలోక రాజ్యంలో నేను గొప్పవాడిని అని ఒకరికొకరు తర్కించుకుంటూ ఉంటే వాళ్ళలో ఎవరు కూడా గెలుపును చూడలేక వారు తర్కిస్తూ ఎవరు వారిలో గొప్పవాడనే విషయాన్ని తేల్చుకోలేక వారి మీద అధిపతిగా, అధికారిగా, గురువుగా ఉన్నటువంటి ప్రభు ఎద్దుకు వచ్చి ఆయనతో అడుగుతున్నారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు బోధకుడా? ఇగో నేను కదా గొప్పవాడిని అని ఇస్కరియోతు యూదా అంటాడు. నాకు బోధకుడు కానుకల సంచి ఇచ్చాడు, నేను గొప్పవాడిని. పేతురు అంటాడు, లేదు, నన్ను ఆయన బండ మీద మందిరాన్ని కడతా అన్నాడు, పరలోక రాజ్య తాళపు చెవులు నాకు ఇస్తానన్నాడు, కాబట్టి నేను గొప్పవాడిని అంటాడు. ఆంద్రే అంటాడు, నేనే గొప్పవాడిని అంటాడు, నేను అందరికంటే పెద్దవాడిని అంటాడు. యోహాన్ అంటాడు, నేను ఆయన రొమ్మును ఆనుకొని ఆయనకి దగ్గరగా ఉన్నవాడిని, నన్నే ఆయన గొప్పవాడిగా ఎంచుతాడు. జబదయి కుమారులు అంటారు, మాకు ఆయన ప్రత్యేకమైన పేరు పెట్టాడు, ఉరిమిడి పుత్రులు అని, బోయనెర్గేసు అని, కాబట్టి మేము గొప్పవారం అంటారు. ఇలా ఒకరికి ఒకరు నేను గొప్ప గొప్ప అని అనుకుంటూ ఉంటే ప్రభు అన్నారు, ఇది కాదు నాయన గొప్పతనం అంటే అని ఒక చిన్న బిడ్డను తీసి ఆయన దగ్గరికి పిలిచి, ఇదిగో ఈ చిన్న బిడ్డ వల్లే మీరు మార్పు నొందకపోతే మీరు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు, మీరు గొప్పవారుగా ఉండలేరు అని ప్రభు వారికి స్పష్టంగా వివరిస్తున్నారు. ఇక్కడ ఈ సందర్భంలో మనం గుర్తించవలసినటువంటి ఒక విశిష్టమైనటువంటి భాగం ఏదనగా చిన్న బిడ్డ వలె తగ్గింపు. చిన్న బిడ్డను మనం చూసినట్లయితే ఏం చేసినా, ఒక దెబ్బ కొట్టినా సరే మరలా తిరిగి మన కౌగిల్లోకి వస్తారు, అరిసినా సరే ఏడిచినా కాసేపు మరలా వాళ్ళు మన ఒడిలోకి వస్తారు. ఇది చిన్న బిడ్డల తత్వం. వారికి ఏం చేసినా సరే మళ్ళీ తల్లిదండ్రులే వాళ్ళకి కావాలి, వారి యొద్దకే వారు వస్తారు. ఏదైనా చేసినా, వారు అడిగింది ఇవ్వకపోయినా, కాసేపు ఏడ్చినా సరే, ఏం జరిగినా, ఏడిపించి అన్నం పెట్టినా, ఏడిపించి స్కూల్ పంపించినా, ఏం చేసినా సరే మరలా తిరిగి వారు తల్లిదండ్రుల యొద్దకే వస్తారు. కారణం ఏంటంటే వారిది చిన్న బిడ్డల మనస్సు. నేను గెలవాలి, నేను గెలకపోతే వీళ్ళు ఎదుటోళ్ళు నా ఎదుట నిలబడకూడదు అనేటువంటి భావం వారికి ఉండదు. వారు తగ్గింపుతో ఉంటారు. ప్రభు అంటున్నారు, మీరట్టు తగ్గింపు కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడుగా ప్రతి విషయంలో తగ్గింపు కలిగి దీన మనసుతో ముందుకు సాగాలి. ఇక్కడ గుర్తించవలసినటువంటి మరొక అనుభవం ఏంటనగా చిన్న బిడ్డలు తగ్గింపుతో ఉంటారు, దీనత్వం కలిగి ఉంటారు, సాత్వికులుగా ఉంటారు. అయితే మరి అన్ని చోట్ల చిన్న బిడ్డల వల్లే వ్యవహరిస్తే, ఉదాహరణకు బూతులు మాట్లాడే వాళ్ళు దగ్గరికి తీసుకెళ్లి చిన్న బిడ్డలని, ఆ చిన్న బిడ్డలకి ఏం తెలియదు కనుక వారు మాట్లాడే మాటలే వీళ్ళు మాట్లాడతారు. ఒకవేళ తల్లిదండ్రులు అబద్ధం ఆడితే ఈ చిన్న బిడ్డలు కూడా అబద్ధం ఆడతారు. కారణం ఏంటంటే చిన్న బిడ్డలకి ఏమీ తెలియదు. ఒక తండ్రి సిగరెట్ తాగుతుంటే ఈ చిన్న బిడ్డ తెలియకుండా సిగరెట్ తాగడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే పాపం చిన్న బిడ్డలకి తెలియదు. వారు చేయడానికి పెద్దవాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అన్న ఉద్దేశంతో చేస్తారు తప్ప అది తప్పు ఒప్పు అన్న విషయం వారికి తెలియదు, వారు ఎరుగరు. అయితే చిన్న బిడ్డల వల్లే ప్రభు తగ్గించుకుని ఉన్నామన్నాడు, చిన్న బిడ్డల వల్లే మీరు మారండి అంటున్నాడు. అంటే ఈ చుట్టూ ఉన్న లోకం అంతా పాపలోకం. మరి చిన్న బిడ్డల వల్లే మనం ఉంటే పాపులు ఎలా చేస్తే మనం అలా వ్యవహరించాలా? కాదు కదా. మరి ప్రభు చిన్న బిడ్డ వలె ఉండమంటున్నారు. చిన్న బిడ్డల వలె ఉండడం అంటే ఎలాగా? సాతాను మనల్ని శోధించడానికి పాపపు క్రియలు ఎదురుగా ఆకర్షణీయంగా పెడతాడు. చిన్న బిడ్డల వలె వాటికి ఆకర్షితులమై వాటిని పట్టుకొని ఆ పాపంలో పడిపోవాలనే ప్రభు సెలవిస్తుంది? కాదు. ఒక క్రైస్తవుడు చిన్న బిడ్డ వలె ఉండాలి. మరియు యేసయ్య యూదా గోత్రపు సింహం. ఇప్పుడు ఆయన బిడ్డలంగా మనం ఉంటే మనము సింహపు పిల్లలమై ఉంటాం, మనం కొదమ సింహములై ఉంటాం. ఇప్పుడు చిన్న బిడ్డ వలె ఉండాలి అంటే పిల్లి వచ్చి, కుక్క వచ్చి, తోడేలు వచ్చి, చిన్న చిన్న జంతువులు వచ్చి మన ముందు రంకెలు వేస్తా ఉంటే, నేను గొప్ప అని చూపించుకుంటూ ఉంటే, ఈ కొదమ సింహం లక్షణం ఏంటి? వాళ్ళు చేస్తున్న పాపంలోకి ఈ యొక్క కొదమ సింహం కూడా వెళ్ళిపోవాలనే? కాదు. వాటన్నిటినీ జయించడానికి ఈ కొదమ సింహం రాజుగా ఉంది. సింహం అడవికి రాజు మనకు తెలుసు. అయితే యూదా గోత్రపు సింహం అయినటువంటి యేసు క్రీస్తుకు మనం బిడ్డలమై ఉన్నప్పుడు మనము కొదమ సింహములుగా ఉన్నాము కనుక ఈ లోకములో ఉన్నటువంటి ఈ సర్పము, ఈ యొక్క తోడేళ్లు, మిగిలిన క్రూర జంతువులు, నక్కలు ఏవైతే ఉన్నాయో, ఈ పాప క్రియలతో కూడినటువంటి శపితమైనటువంటి అసహ్యమైనటువంటి పవిత్రము కాని ఏవైతే ఉన్నాయో అవి మన ఎద్దుకు వచ్చినప్పుడు వాటిని మనం తరిమి కొట్టాలి. అనగా ప్రభు ఇక్కడ చిన్న బిడ్డ వలె మీరు మార్పు నొందండి అని చెప్తూ ఉన్నటువంటి విషయంలో భావం ఏంటనగా ఈ క్రైస్తవ ద్వైత్వము అంటారు. క్రైస్తవుడు ఎప్పుడు చిన్న బిడ్డ వలె తగ్గించుకొని ఉండడం కాదు, సాతానుగాడి క్రియలు ఎదురైనప్పుడు కొదమ సింహం వల్లే ఎదురు తిరగాలి. మనం ఎదురు వాటిని
భయపెట్టి సాతాను క్రియలను పారద్రోలాలి. చిన్న బిడ్డ వలె నేను క్రీస్తు నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తూ ఉంటాను అని చీకటి క్రియ వచ్చి భయపెడతా ఉంటే దానితో మనం అయ్యో అయ్యో అని భయపడిపోతూ బాధపడిపోతూ మనం ఎవరైనా ఆశ్రయించడం కాదు, కానీ మనము కొదమ సింహమై ఉన్నాము కనుక, మన ప్రభు నిజమైనటువంటి యూదా గోత్రము సింహమై ఉన్నాడు కనుక, నిజమైన దైవమై ఉన్నాడు కనుక ఆయనను ఆశ్రయించిన మనము వాటిని గద్దించాలి, వాటిని పారద్రోలాలి. అది సిగరెట్ అయినా, అబద్ధమైన, కొండలైనా, చీకటి క్రియలైనా, చేతబడి శక్తులైనా ఏవైనా సరే మనను క్రీస్తు యుద్ధకు రానివ్వకుండా, క్రీస్తులు ఎదగనివ్వకుండా వస్తున్నటువంటి సాతాను తంత్రాలను మనం ఎదిరించాలి, వాటి మీద మనం గర్జించాలి, వాటిని పారద్రోలాలి. దీన్ని క్రైస్తవ ద్వైత్వము అంటారు. క్రైస్తవ ద్వైత్వము అనగా ఒక క్రైస్తవుడిలో ఉన్నటువంటి రెండు తత్వాలు. ఒక భాగం దీనత్వం, ప్రభు యొద్ద దీనత్వం, ప్రభు కార్యముల ఎదుట దీనత్వం, ఏది చెప్పినా లోబడిపోతూ చిన్న బిడ్డ వల్ల అలాగే ప్రభు అని చేస్తూ ఆయన కౌగిల్లోకి చిన్న బిడ్డ వలె ఒదిగిపోవడం. ఈ ద్వైత్వంలో రెండవ భాగం సాతాను క్రియలకు కొదమ సింహం వలె ఎదురు తిరగడం, సాతాను క్రియలను అధిరోహించడం, వాటిని పాదాలతో త్రొక్కడం. అది చూపులు, తలంపులు, ఆలోచనలు, క్రియలు ఏదైనా ఎట్టి కోణంలో వస్తున్నటువంటి సాతాను క్రియ అయినా వాటిని గుర్తించి వాటిని అధిరోహించి వాటిని పాదాల కింద త్రొక్కడమే క్రైస్తవ ద్వైత్వము. ప్రభు దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చడానికి, మన పాప దోషముల నిమిత్తం ఆయన మరణించడానికి ఒక సాధువుగా, సాత్వికుడుగా చిన్న బిడ్డ వలె ఉన్నాడు. అయితే దేవుని ఆలయాన్ని దొంగల గుహగా చేసి రూకలు మార్చువారు వ్యాపారం చేస్తున్నటువంటి వారి విషయంలో ఆయన దేవాలయంలో బహు కోపాన్ని చూపించాడు. కొరడాలతో వాటన్నిటిని కొట్టివేసి వారిని పారద్రోలాడు. మరి చిన్న బిడ్డ వలె ఉండడం అంటే మనం క్రీస్తు యొద్ద, తండ్రి యొద్ద, దేవుని యొద్ద మనం చిన్నవారి వలె, బిడ్డల వలె సాత్వికులుగా ఆయన కౌగిల్లో ఒదిగిపోతూ మరియు సాతాను తంత్రాలకు, చీకటి క్రియలకు ఎదురుదుతూ క్రీస్తు సింహ గర్జనను చూపిస్తూ వాటిని పారద్రోలుతూ, వాటిని భయపడుతూ, వాటిని తరిమి కొడుతూ మన క్రీస్తులో ఉన్నటువంటి శక్తిని చూపించాలి అనేటువంటి భావం ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయం. కనుక చిన్న బిడ్డ వలె మనం ఉండాలి దేవుని యొద్ద. యూదా గోత్రపు సింహం అంటే క్రీస్తు కుమారులుగా, కుమార్తెలుగా కొదమ సింహములమై మనం ఉండాలి సాతాను ఎదుట. సాతాను గాడికి మనమంటే భయం కలగాలి, దేవునికి మనమంటే జాలి కలగాలి. ఈ క్రైస్తవ ద్వైత్వము కలిగిన ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో ముందుకు సాగగలడు. ప్రభు మనకి నేటి దినాన ఒక క్రైస్తవుడు ఎప్పుడు సాత్వికుడిగా, దీనుడిగా అన్ని విషయాలు ఉండడం కాదు, కానీ సాతాను క్రియలు ఎప్పుడైతే ఎదురవుతాయో వాటిని జయించాలి. ఇంట్లో సినిమాలు పెట్టి, సీరియల్ పెట్టి మోగిస్తా ఉంటే వాటిని తీసివేసి, వాటిని మానివేసి అనేటువంటి గద్దింపుతో కూడినటువంటి మాట ఆ కుటుంబంలో క్రైస్తవుడు మాట్లాడగలగాలి. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఇటువంటి మాటలు మాట్లాడొద్దు, తప్పు అని గద్దించేటువంటి క్రైస్తవ ద్వైత్వం కలిగినటువంటి క్రైస్తవుడు ఆ కుటుంబంలో ఉండాలి. కాపరి సంఘంలో ఉన్న బిడ్డలు తప్పు చేస్తుంటే ఇది తప్పు అని గద్దించగలిగేటువంటి క్రైస్తవ ద్వైత్వం కలిగి ఉండాలి. బిడ్డలతో ప్రేమగా, జాలిగా, దయగా మాట్లాడాలి. మరియు వారు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని గద్దించగలగాలి. డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు, కానుక ఎక్కువ ఇస్తున్నారు అని వాళ్ళు ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా వాళ్ళు గొప్పగా సింహాసనం వేసి వారిని కూర్చోబెడతా ఉంటే క్రీస్తు ఎదుట అట్టి కాపరి వేషధారణతోనూ ముసుగులోనూ ఉన్నవాడై ఉంటాడు. అయితే క్రైస్తవ ద్వైత్వం ప్రభు సెలవిస్తుంది, పాపం విషయంలో గద్దింపుతో, ఖండింపుతో, ఎదురుతో గర్జించే సింహం వలె ఉండాలి. క్రీస్తు ఎదుట దేవుని చిత్తం చేయడం విషయంలో మనము దీనత్వం కలిగి ఉండాలి. సేవకుల మాటకు లోబడుతూ, సేవకుల ఎదుట దీనత్వం కలిగి చిన్న బిడ్డల వలె వారి మాటలు వింటూ, వారు చెప్తున్నటువంటి బోధన అంగీకరిస్తూ దేవుని సత్య వాక్యంలో ముందుకు సాగుతూ ఉండాలి. కనుక ఈ క్రైస్తవ ద్వైతం ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి అన్ని విషయాల్లో దేవుని చిత్తం విషయంలో సాత్వికులుగాను, దీన మనసు గలవారుగాను, చిన్న బిడ్డల వలె ఉంటూ సాతాను తంత్రాల విషయంలో కొదమ సింహం వలె వాటిని గర్జించి సాతాను క్రియల పారద్రోలుదురుగాక, సాతాను తంత్రాలను అధిరోహించుదురుగాక. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయాన్ని కట్టి ఫలింపు చేయను కాక. తలల నుంచి కన్ను మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా పూర్వైపు వరకు నీ కృపలో భద్రపరిచే వాక్యాన్ని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మన ఆశీర్వదించి సమృద్ధిని దయచేయండి. ఆయా క్రైస్తవ ద్వైత్వమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోణాన్ని మాకు బయలుపరిచారు. పాపం విషయంలో గర్జించి సింహం వలె ఉండాలని, నీకు కుమారులుగా, కుమార్తెలుగా కుటుంబ సింహం వలె ఉండాలని మీరు సెలవిచ్చారు. అయితే నీ చిత్తం చేయు విషయంలో చిన్న బిడ్డల వలె ఉండాలని మీరు సెలవిచ్చారు. ఎట్టి క్రియ కలిగిన వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, పరలోక రాజ్యానికి గొప్పవారు అవుతారు. మీరు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను అట్టి విధంగా మీరు ఆశీర్వదించి దీవించిన పాపాల విషయంలో జయించువారుగా, గద్దించువారుగా, అద్రోహించువారుగా, ఖండించువారుగా, బుద్ధి చెప్పువారుగా బట్టి ఒక బిడ్డను మీరు ఉంచి దీవించమని, ఇంకా వారి ప్రతి అవసరం అక్కని తీర్చి వారికి ఆరోగ్యానికి, క్షేమాన్ని, కాపుదలు దయచేసి రాహుల రాజ్యాన్ని సిద్ధపరచమని పరిశుద్ధులను ప్రార్థించి వేడుకను పొందుకునే నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.